రథసప్తమి కథ ఏంటి? అసలు పురాణాలలో రథసప్తమి గురించి ఎక్కడైనా చెప్పబడిందా? జిల్లేడు ఆకులకి రథసప్తమికి సంబంధం ఏమిటి? అలాగే చిక్కుడు ఆకులకు రథసప్తమికి సంబంధం ఏమిటి? రథసప్తమి రోజు ఇంట్లో ఏం చేయాలి? ఏ నైవేద్యం పెట్టాలి? అసలు ఆ రోజున పూజ ఎలా చేయాలి? రథసప్తమి రోజు రథం ముగ్గు ఏ వైపు నుండి ఏ వైపుకు వేయాలి? ఇటువంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సమాధానం ఈ వీడియోలో ఉంది. అందుకని ఏది మిస్ అవ్వకుండా ఎండ్ వరకు కూడా చూడండి. అసలు ఈ రథసప్తమి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఒక అద్భుతమైన కథ అయితే ఉంది. ఇది చాలా కాల క్రితం ఏమైందంటే, ఈ సృష్టి ఆరంభంలో కశ్యప ప్రజాపతికును అలాగే అతిథికి పుట్టినవాడే అన్నమాట ఈ సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడి అమ్మ నాన్న పేరేంటి? ప్రజాపతి అండ్ అదితి అన్నమాట. అలాగే మాఘ శుద్ధ సప్తమి రోజు సూర్యుడు మొదటిసారిగా లోకానికి తన ఒక వెలుగునైతే ప్రసాదించాడనమాట. అందుకే దీనిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. అయితే రథసప్తమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ఈ సృష్టికి ప్రాణాధారమైన సూర్య భగవానుడి జన్మదినం కనుక పురాణాల ప్రకారం అయితే సూర్యుడు 7 గుర్రాలు కట్టిన తన బంగారు రథం మీద కూర్చొని ఉత్తర దిశగా తన ప్రయాణాన్ని అయితే ప్రారంభిస్తాడు. ఆ 7 గుర్రాలు వారంలోని 7 రోజులకు, అలాగే రథానికి ఉండే 12 చక్రాలు ఉంటాయి కదా, అవి సంవత్సరంలోని 12 మాసాలకైతే ప్రతీకలన్నమాట. అలాగే ఈ రోజు నుండే ఎండలు క్రమంగా పెరుగుతూ పంటలు పండడానికి అవసరమైన శక్తి భూమికి అయితే అందిస్తుంది అందువలన అనమాట. అలాగే పురాణాల్లో ప్రస్తావన కూడా ఉందన్నమాట రథసప్తమి గురించి. అసలు ఎవరు మొదలు పెట్టారు అంటే, రథసప్తమి విశిష్టత గురించి భవిష్య పురాణంలో చాలా వివరంగా ఉందన్నమాట. మన పురాణాల ప్రకారం అయితే శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు తన తండ్రి శాపం వల్ల కుష్టి వ్యాధికి అయితే గురవుతాడు. అప్పుడు నారద మహర్షి సూచన మేరకు సాంబుడు సూర్యుడిని ఆరాధించి ఈ మాఘ సప్తమి రోజు తన వ్యాధి నుండి విముక్తి పొంది సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడనమాట. అందుకే అనారోగ్యంతో బాధపడేవారు ఈరోజు సూర్యుడిని పూజిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. అలాగే మరి అసలు ఈ రథసప్తమి రోజున జిల్లేడు ఆకులకి అసలు సంబంధం ఏమిటి అంటే, ఆరోగ్య రహస్యం ఏంటి అనంటే, రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు తల మీద, భుజాల మీద, మోకాళ్ళ మీద జిల్లేడు ఆకులను పెట్టుకొని స్నానం చేస్తారనమాట. దీని వెనుక ఒక విశేషం అయితే ఉంది. జిల్లేడును అర్కపత్రం అంటారు. అంటే సూర్యుడికి మరో పేరు ఏంటంటే అర్కుడు. సో జిల్లేడు ఆకులతో సూర్యుడి శక్తి నిక్షిప్తమై ఉంటుందన్నమాట ఆ ఆకుల్లో. అందుకే మన పెద్దల నమ్మకం ఏంటంటే, ఈ ఆకులను పెట్టుకొని స్నానం చేయడం వల్ల 7 జన్మాల పాపాలు పోవడమే కాకుండా చర్మ వ్యాధులు తగ్గుతాయంట. అలాగే శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. అలాగే అసలు చిక్కుడు కాయలకి రథసప్తమికి సంబంధం ఏమిటి అనే డౌట్ కూడా అందరికీ వస్తుంది కదా. ఎందుకంటే రథసప్తమి రోజున అందరూ చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి పూజా గదిలో పెట్టుకుంటారు కదా. సో ఇప్పుడు దాని గురించి చూద్దాము. రథసప్తమి అనగానే చిక్కుడు కాయలు రథం గుర్తుకొస్తుంది కదా. ఎందుకంటే ఈ పండుగ వచ్చే సమయానికి చిక్కుడు కాయలు విరివిగా లభిస్తాయన్నమాట. చిక్కుడు కాయలు సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఈరోజు చిక్కుడు ఆకులతో చిన్న రథంలాగా చేసి, లేదా చిక్కుడు కాయలతోనైనా రథంలాగా చేసి దాని మీద దీపాలు వెలిగించి సూర్యుడికి నివేదిస్తారనమాట. ఇది ప్రకృతికి మనం ఇచ్చే ఒక గౌరవం. అందుకని చిక్కుడు కాయలతో రథాన్ని అయితే తయారు చేస్తారనమాట. అలాగే అసలు ఆ రోజున ఇంట్లో ఏం చేయాలి, ఏం నైవేద్యం పెట్టాలి అంటే, ఈరోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇంటి గుమ్మం ముందు సూర్యకిరణాలు పడే చోట అయితే రథం ముగ్గు వేయాలి. రథం ముగ్గు ఎప్పుడు తూర్పు దిశగా ఉంటే సూర్యుడు ఉదయించే వైపుకి వెళ్తున్నట్లుగా ఉండాలన్నమాట. ఎందుకంటే అది సూర్యుడి గమనాన్ని సూచిస్తుంది కనుక. ఇక నైవేద్య విషయానికి వస్తే ఏంటంటే, రథసప్తమి రోజున ఇంటి ఆవరణలో సూర్యరశ్మి పడే చోట పొయ్యి పెట్టి కొత్త పాత్రలో నీళ్లు పోసి క్షీరాన్నం వండుతారనమాట. ఆ పాలు పొంగేటప్పుడు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటూ చిక్కుడు ఆకులను చెంచాలుగా వాడుతూ ఆ పరమాన్నాన్ని సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. సో ఇప్పుడు ఇదన్నమాట. ఇప్పుడు అసలు రథం ముగ్గు విశిష్టత గురించి తెలుసుకుందాము. రథం ముగ్గు కేవలం అలంకారం కోసం మాత్రమే కాదండి. సూర్యుడు తన ప్రయాణ దిశను మార్చుకుని ఉత్తరాయణ పుణ్యకాలంలో వేగంగా కదులుతున్నాడని చెప్పడానికి సూచనగా రథం ముగ్గు అయితే వేస్తారు. రథం ముగ్గు వేసి దానికి ఇరువైపులా శంఖచక్రం వేసి పూజించడం వల్ల ఆ ఏడాది పొడవునా ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పెద్దలు అయితే చెప్తుంటారు. అలాగే రథసప్తమి రోజున ముగ్గు ఎందుకు అసలు ఏ విధంగా వేయాలి అంటే, రథసప్తమి రోజున రథం ముగ్గు వేయడం అంటే కదిలే కాలానికి వందనం చేయడం అనమాట. అంటే సూర్యుడు తన దిశను మార్చుకుని ప్రయాణించే ఈ రోజున మనం ఆయన రథానికి స్వాగతం పలుకు ముగ్గు వేస్తాం. ఇది ఇంటికి శుభాన్ని, ఆరోగ్యప్రదాత అయిన సూర్యుని అనుగ్రహాన్ని తెస్తుందని నమ్ముతారనమాట.
అయితే ఇక్కడ ఒక చిన్న ముఖ్య గమనిక ఏంటంటే, ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గు మధ్యలో ఒక చిన్న ఇత్తడి లేదా రాగి పాత్రలో పాలు పోసి పరమాన్నం ఉండడం ఆనవాయితీ అన్నమాట. ఆ పాలు పొంగి ముగ్గుపై పడితే అది చాలా శుభప్రదంగా భావిస్తారు. సో రథం ముగ్గును సాధ్యమైనంత వరకు ఇంటి ముందరి భాగంలో సూర్యరశ్మి నేరుగా పడే చోటనే వేయాలి. అలాగే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి రథం ముగ్గు ఎప్పుడు తూర్పు దిశగా వెళ్తున్నట్లుగా ఉండాలన్నమాట. అంటే రథం ముఖం వచ్చేసి తూర్పు వైపుకు చూస్తూ ఉండాలి. ముగ్గును బియ్య పిండితో వేయడం చాలా శ్రేష్టం అన్నమాట, రాయి ముగ్గుతో కాకుండా. అలాగే రథం వేసిన తర్వాత దానికి 4 వైపుల చక్రాలు మధ్యలో పీఠం లాంటివి వేసి అలంకరించాలి. రథానికి కట్టిన తాడును కూడా తూర్పు దిశకు వైపుకు లాగేటట్టుగా వేయాలన్నమాట. రథం తూర్పు దిశకు సాగిపోతున్నట్లుగా తాడును పొడవుగా గీయాలి. సో ఎందుకు అంటే సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం తన ప్రయాణాన్ని వేగవంతం చేస్తాడని, మనం కూడా ఆ వైపుకు వెలుగు వైపుకు సాగిపోవాలని దీని అర్థం అన్నమాట. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే తాడు చివరన ఒక చిన్న మనిషి ఆకారాన్ని కూడా ముగ్గు వేస్తారనమాట రథసారథిగా. అదే ఒకవేళ మనం సంక్రాంతికి తర్వాత కనుమ రోజు వస్తుంది కదా, నెక్స్ట్ రోజు, ఆ రోజు మాత్రం రథం ముగ్గుని దక్షిణ నుంచి ఉత్తరానికి వెళ్తున్నట్లుగా వేయాలి. బట్ ఈరోజు సూర్యుడు జన్మించిన రోజు కనుక అతను తూర్పు దిశగా ఉదయిస్తాడు కనుక మనం ఆ వైపు నుంచి తను ప్రయాణం సాగిస్తాడు కనుక మనం తూర్పు వైపుకు వెళ్తున్నట్లుగా వేయాలన్నమాట. ఇంకా మీరు మీ ప్రయాణం సాగించండి అని ఆ సూర్యదేవుడిని సాగినంపినట్లుగా ముగ్గు వేయాలి. రథసప్తమి రోజున పూజ ఎలా చేయాలి అంటే, ఇంతకు ముందు చెప్పినట్లుగా ఉదయమే లేచి 7 జిల్లేడు ఆకులతో స్నానం చేయాలి. ఆ తర్వాత ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవాలి. తర్వాత నైవేద్యం పరమాన్నం ఉండాలి. ఆ తర్వాత పూజ గదిలో చిక్కుడుకాయలతో రథాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రథం మధ్యలో సూర్య భగవాన్ని ప్రతిష్ఠించుకొని ఎర్ర పూలతో సూర్య భగవాని అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ పూజ చేయాలి. అలాగే అర్ఘం వదలడం అనమాట. అంటే సూర్యుడికి ఎదురుగా నిలబడి ఒక పాత్ర నీరు తీసుకుని ఆ నీటిని సూర్యుడికి అర్ఘంగా వదలాలి. ఓం సూర్యాయ నమః అని స్మరిస్తూ 3 సార్లు నీటిని వదలడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే రథసప్తమి రోజున ఆహారంలో వీలైనంత వరకు ఉప్పు తగ్గించండి లేదా అస్సలు వాడకుండా ఉండడం మంచిదన్నమాట. ఇది గొప్ప వ్రతంగా భావిస్తారనమాట ఇలా ఉండడం. ఈ విధంగా సూర్యుడిని ఆరాధిస్తే ఆ ఏడాది పొడవునా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంతోషంగా ఉండవచ్చని మన పురాణాలు అయితే చెప్తున్నాయి. అలాగే ఈ రోజున వీలైనంత వరకు సూర్య భగవానుడి స్తోత్రాలు పఠించడం కూడా చాలా మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.